వృషభ రాశి వారికి అక్టోబర్ 10, 12, 13 తేదీల్లో ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది. ఎప్పుడు ఎక్కడ ఇప్పుడే తెలుసుకోండి. ఈ వీడియోని చూడని వారు అదృష్టాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి అయితే అదృష్టం తలుపు తట్టిందిగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఆర్థిక పరంగా మీ స్థితి అయితే మారబోతుంది. దినదిన అభివృద్ధి తొందరలోనే చూడబోతున్నారు. వృత్తి వ్యాపారాలందు బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో మృదువైన స్వభావం కలిగి ఉంటారు. అందరినీ కలుపుకోవాలని అనుకుంటారు. వృషభ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి ఎంతగానో విలువిస్తారని చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైనా సరే ఒక బంధాన్ని కొనసాగించడానికి రాశివారు ప్రయత్నిస్తూ ఉంటారు. కళాత్మకంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారం, వెండి ఆభరణాలపై అధిక మక్కువ ఉంటుంది. అలానే అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్యంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వృషభ రాశి వారు కళారంగంలో అధికంగా స్థిరపడాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక కళను అయితే వీరు ఖచ్చితంగా అభ్యసిస్తారు. ఆరోగ్యపరంగా వీరికి జీర్ణ వ్యవస్థ అనేది కొంచెం బలహీనంగానే ఉంటుంది. అంటే తొందరగా ఏదైనా ఆహారం తిన్నది శరీరానికి పడకపోవడం, అలర్జీలు రావటం, ప్రతి పదార్థం శరీరానికి అంత త్వరగా పడకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి వీరిని తరచూ ఇబ్బంది పెడతాయి. ఆహార పదార్థాల విషయంలో ఎంతో ఎంపికగా ఉండాలి. అలానే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. వ్యాపార పరంగా వృషభ రాశివారు 10, 12, 13 ఈ 3 తేదీలు బాగా గుర్తుంచుకోండి. ఈ 3 తేదీల్లో వ్యాపార పరంగా మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అయితే ఉంటుంది. వీరెవరో కాదు, వ్యాపారంలో మిమ్మల్ని ముందుకు నడిపించడానికి వస్తున్న సాక్షాత్తు దైవం పంపిన మనిషిగా మీరు భావించవచ్చు. వీరు మొదట్లో మీతో స్నేహితులుగా, తర్వాత మీ వ్యాపార పార్ట్నర్లుగా మారి వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కొన్ని కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడడంతో పాటుగా పాత పార్ట్నర్షిప్లు రద్దవుతాయి. కానీ మీరు భయపడకండి, బాధపడకండి. ఏం జరిగినా కూడా మీ మంచికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళండి. వ్యాపార పరంగా రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగ్గట్టుగానే ప్రతిఫలాన్ని 100% అయితే పొందుతారు. కానీ అధికంగా శ్రమించాలన్న విషయం గుర్తుపెట్టుకొని రిస్క్తో కూడుకున్న వాటిలోకి దిగడం మంచిది. పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకునే యంత్రాంగం, టెక్నాలజీ మీకు అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకైతే అదృష్టం రాబోతుంది. ఇది ఏ విధంగా వస్తుందంటే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి, అంటే గురువు రూపంలో కానీ లేదా మీకన్నా పెద్దవారు, మీకంటే చదువులో కానీ జ్ఞానంలో కానీ పెద్దవారు ఉన్న వ్యక్తుల దగ్గరికి మీకు సలహాలకు వెళ్ళినప్పుడు వారు స్నేహితులుగా మారి మిమ్మల్ని ప్రతి విషయంలో గైడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులనే మీరు దేవుడు పంపిన వ్యక్తులుగా భావించండి. వీరు మీ జీవితంలో విద్య విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. సమయానికి ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తూ మీకు కావలసిన సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి రాబోతుంది. ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలకు లేదా ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో మీరు అనుకున్న మార్కులు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీకు మార్గదర్శకాలు ఈ వ్యక్తి నుండి అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారి ఆదాయ స్థితి చూసుకున్నట్లయితే ఆదాయం అనేది సమయం నుండి కూడా మెరుగుపడబోతుంది. గత కొంతకాలం నుండి మీకు ఆదాయ విషయంలో లోటు లేదు, కానీ వచ్చిన ఆదాయం అంతా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఆసుపత్రి వ్యయాలు అయిపోవడం, లేకపోతే అనవసర ఖర్చులు, మీరు కొనకూడదు అనుకున్నా కూడా ఆ సమయానికి ఏదో ఒక విధంగా అనవసరమైన వస్తువును కొనుగోలు చేసేసి తర్వాత ఎందుకు కొన్నానని బాధపడడం, ఇటువంటి ఖర్చులన్నీ కూడా కొంచెం అధికమయ్యాయి. అయితే ఈ సమయం నుండి కూడా అలాంటి ఖర్చులన్నీ నియంత్రణలోకి వెళ్తాయని చెప్పుకోవచ్చు.
ప్రణాళికలు వేసుకుంటారు. ఖచ్చితంగా వాటినే పాటిస్తూ ముందుకు వెళ్తారు. అలానే చేసే పని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో మీకు 3 చోట్ల నుండి అయితే ఆదాయం రాబోతుంది. 1 ఆకస్మిక ధనలాభం, 2 వంశ పారంపర్య ఆస్తులు, అంటే ఎంతో కాలంగా కోర్టులో వివాదాల్లో ఉన్న మీ పెద్దల ఆస్తులు ఏవైతే మీకు న్యాయపరంగా రావాల్సి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో రాబోతున్నాయి. అలానే జీవిత భాగస్వామి వల్ల కూడా ఆదాయం వస్తుంది. అంటే ఆవిడ మీకు వ్యాపార వ్యవహారాల్లో కానీ లేదా కుటుంబంలో కానీ కొన్ని ఖర్చులు తగ్గించడం ద్వారా మీకు ఆదాయం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి కుటుంబ జీవితాన్ని పరిశీలించినట్లయితే కుటుంబ విషయంలో సానుకూల వాతావరణమే ఉండబోతుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఏవైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నిస్తారు. అలానే ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో ఎంతో సంతృప్తిగా ఉంటారు. ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికే కష్టపడుతూ ఉంటారు. అలానే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందబోతున్నారు. సంతానం వల్ల సమాజంలో స్థిరాస్తులు కొనుగోలు చేసి పేరు ప్రఖ్యాతులు దక్కించుకోవడంతో పాటుగా ఎంతో ఆనందంగా ఉంటారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు కూడా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాలు కనుక ఆలస్యం జరుగుతుంటే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని మరలా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఖచ్చితంగా త్వరలోనే మీరు అనుకున్నటువంటి సంబంధాలు అయితే కుదురుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారి ఈ మాసంలో శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి తగ్గడం వల్ల పొదుపు వైపు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉండటం వల్ల శరీరంపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ కష్టపడుతున్నాను, నా వంతు బాధ్యత నిర్వహిస్తున్నాననే ఆనందం మిమ్మల్ని ఎంతో ముందుకు నడిపించడానికి సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఈ మాసంలో మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే మీకున్న దాంట్లో ఖచ్చితంగా దానాన్ని చేయండి. ఒకరికి పెట్టే మనస్తత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడు కూడా మనల్ని మెచ్చి మనకి కావలసిన సుఖ సంతోషాలు సంపదను అయితే ఇస్తారు. అలానే జంతువులకు ఆహారం తినిపించడం, గోశాలకు వెళ్ళడం లేదా వీధి కుక్కలకి, ఇంట్లో కుక్కలకి లేదా చుట్టూ ఉండేటువంటి కోతులు పక్షులకి ఆహారాన్ని పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.